మంత్రి అంబట్టి రాంబాబు ప్రోత్సాహంతో వైసీపీ కార్యకర్తలు తమపై దాడి చేశారని టీడీపీ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. తమపై దాడి చేస్తున్న పోలీసులు చోద్యం చూశారని ఆయన మండిపడ్డారు. గాయపడ్డ పీఆర్ఓను కన్నా పరామర్శించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కన్నా డిమాండ్ చేశారు. ఇవాళ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం మీద తొండపి గ్రామం వెళ్లినప్పుడు కొంతమంది వైసీపీ గుండాలు అంబటి రాంబాబు ప్రోత్సాహంతో గంజాయి తాగి మా ఊరేగింపు మీద కరెంటు తీసి డాబాల మీద ఉండి డాబాల మీద నుంచి రాళ్ల వర్షం కురిపించి హత్యా ప్రయత్నానికి పాల్పడ్డారు. భగవంతుడి దయ వల్ల చిన్న చిన్న ఇంజరీస్ తో మరి బయటపడటం జరిగింది. పోలీసుల సమక్షంలోనే జరిగింది ఇన్సిడెంట్. పోలీసులు కూడా ఉన్నారు. పోలీసులు ఉన్నా కూడా పోలీసుల సమక్షంలో మరి ఇంత పెద్ద దుర్మార్గానికి పాల్పడి చాలా తక్కువ మంది ఉన్నది, చాలా గ్రామంలో తక్కువ మంది ఉన్నా కూడా అధికార మదంతో మంత్రి ప్రోత్సాహంతో గంజాయి తాగి ఈ రకమైనటువంటి చర్యలకి పాల్పడ్డారు. దీన్ని తీవ్రంగా మరి ఖండిస్తున్నాం. పోలీసులు చర్య తీసుకోవాలని చెప్పేసి నేను తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. నిన్న రాత్రి వీధి దీపాలు ఆర్పేసి చీకట్లో ఇళ్లపై నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై రాళ్లు రువ్వారు. అయితే ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. దాడిలో ఆయన వ్యక్తిగత సహాయకుడు సహా 3 గాయపడ్డారు. ఈ సంఘటనతో ముప్పాళ్ల మండలం తొండపిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి అయిన కన్నా నిన్న రాత్రి ఈ గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం చేపట్టారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్తుండగా షాదీఖానా బజార్లో వీధి లైట్లు ఆపేసి వైసీపీ కార్యకర్తలు డాబాలపై నుంచి రాళ్ల దాడి చేశారు. కన్నా పీఆర్ఓ స్వామి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన పిఏ శ్రీధర్, ముప్పాళ్ల మాజీ ఎంపీపీ పచ్చల నాగేశ్వరరావు కూడా గాయపడ్డారు. పోలీసులు గ్రామంలో ఉండగానే ఈ ఘటన జరిగింది. జరగాలన్నా రాష్ట్రానికి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాం. రైట్గా దాడి అనంతరం గ్రామంలో విద్యుత్ను పునరుద్ధరించారు. గ్రామంలో వైసీపీ నుంచి పలువురు టీడీపీలో చేరుతున్న నేపథ్యంలో సభ ఏర్పాటు చేశారు. దీనిని జీర్ణించుకోలేని వైసీపీ మూకలు ఈ రాళ్ల దాడికి తెగబడ్డాయి. డీఎస్పీ ఆదినారాయణ తొండపి చేరుకుని సభను నిలిపివేయాలని కోరడంతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. డీఎస్పీపై కన్నా మండిపడ్డారు. అనంతరం జరిగిన సభలో వైసీపీ నుంచి పలువురు టీడీపీలో చేరారు. వీరికి కన్నా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, అప్డేట్స్ ఏంటి? పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ర్యాలీపై వైసీపీ అల్లరి మోకల దాడిని ఇప్పుడు టీడీపీ నేతలైతే తీవ్రంగా ఖండిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై పోటీ చేస్తే కనీసం డిపాజిట్ కూడా రావనే భయంతోనే మంత్రి అంబటి రాంబాబు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజలు, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుతో పాటు పలువురు టీడీపీ నేతలైతే మండిపడుతున్నారు. గత రాత్రి ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరేందుకు చాలా మంది కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో చేరికకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ గ్రామంలో వైసీపీ పార్టీ ఖాళీ అవుతుంది, వచ్చే ఎన్నికల్లో తనకు ఓట్లు వేసేవారు కూడా ఉంటారనే కొంత అంబటి రాంబాబు కొంత అల్లరి మోకల్లో గంజాయి తాగించిన మోకల్లో కూడా దాడికి చేయించారంటూ కూడా మండిపడుతున్నాడు. అదే గ్రామంలో దాడి అనంతరం కూడా కన్నా లక్ష్మీనారాయణ వెనకడుగు వేయకుండా ఏదైతే ముందస్తుగా ఏర్పాటు చేసుకున్న సభకి పార్టీలో చేరికల కార్యక్రమాన్ని కూడా కొనసాగించుకునేందుకు వెళ్ళగా సత్తెనపల్లి డీఎస్పీ ఆదినారాయణ వచ్చి తక్షణమే గ్రామంలో సభను నిలిపివేసి వెళ్ళిపోవాలి, మరొకసారి గొడవలు జరిగే అవకాశం ఉందంటూ కూడా ఆయన సభను ఆపేయమంటపై కూడా కన్నా లక్ష్మీనారాయణతో పాటు అక్కడ ఉన్న టీడీపీ నేతలైతే
తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ డిఎస్పీపై ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పోలీసులు ఉండగా రాళ్ల దాడి జరుగుతుంటే ఆపటం చేతగాని పోలీసులకు సజావుగా జరుగుతున్న సభను ఆపటం సిగ్గు చేయటంటూ మండిపడ్డారు. అయితే ఇదే సందర్భంగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కూడా తాను 1980 నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాను, పెదకూరపాడు నియోజకవర్గంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోనే తాను ఎన్నికలను రాజకీయాలు చేసి వచ్చిన వ్యక్తిని ఇలాంటి పిరికి పందుల చర్యలకు తాను భయపడేది లేదు. వచ్చే 2-3 నెలల్లో కూడా వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోబోతుంది. టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి చర్య తప్పకుండా ఉంటుందంటూ కూడా కేడర్ ను ఆయన ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తారు. అయితే ఇప్పుడు అంబటి రాంబాబుకి ఇప్పటికే నియోజకవర్గంలో సొంత పార్టీ నుంచి కూడా నిరసన అసమ్మతి కొనసాగుతుంది. మరోవైపు పార్టీ నుంచి కూడా ఎక్కువ మంది కూడా వలసలు వెళ్తున్న నేపథ్యంలో ఇక తనకి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని భావించిన అంబటి రాంబాబు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా టీడీపీ నేతలు అయితే కూడా మండిపడుతున్నారు. మరి దీన్ని తెలుగుదేశం నేతలు జిల్లా ఎస్పీని కూడా కలిసి ఆ రాత్రి జరిగిన దాడిపై కూడా ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. మరి ఈ తొండపి గ్రామంతో పాటు చాలా గ్రామాల్లో కూడా వైసీపీని వీడి కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో టీడీపీలో చేరేందుకు కూడా సిద్ధమవుతున్నారు. రోజుకో గ్రామంలో వైసీపీ కార్య టీడీపీలోకి వెళ్తున్న నేపథ్యంలో అంబటి రాంబాబు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు కూడా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అయితే ఆగ్రహం